సో లాస్ట్ వీడియోకి ఈ వీడియో కంటిన్యూషన్ అనమాట. ఆల్రెడీ 5 వీడియోస్ అయిపోయాయి యాంటోనిమ్స్కి సంబంధించి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో 21 ఫిబ్రవరి 2025 షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం ఏంటి అంటే అప్గ్రేడింగ్, అంటే గట్టిగా మందలించడం అనమాట. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అంటే బీటింగ్ అంటే కొట్టడం, క్రిటిసైజింగ్ అంటే విమర్శించడం, ఎక్స్టోలింగ్ అంటే ప్రశంసించడం, బ్లేమింగ్ అంటే నిందించడం. ఓకే, సో బీటింగ్ కొట్టడం, మందలించడం కొట్టడం అన్న సినోనియం అవుతుంది కాబట్టి సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఈ ఆప్షన్ మనం ఎలిమినేట్ చేసేయచ్చు. క్రిటిసైజింగ్ అంటే విమర్శించడం, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. బ్లేమింగ్ అంటే నిందించడం, సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఎక్స్టోలింగ్ ప్రశంసించడం, ఇక్కడ మందలిస్తున్నారు, ఇక్కడ ప్రశంసిస్తున్నారు అంటే పొగుడుతున్నారు. సో అప్గ్రేడింగ్కి ఎక్స్టోలింగ్ అనేది యాంటోనియం అవుతుంది. ఓకే, అనదర్ యాంటోనియం చూస్తే ప్రైజ్, కమెండ్, కాంప్లిమెంట్, అప్రూవ్, ఎంకరేజ్ అండ్ ఎక్స్ట్రా. ఓకే, సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే బ్రేజెన్ అంటే సిగ్గులేని. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ డిస్టింక్ట్ అంటే భిన్నమైన, డిఫరెంట్ అనమాట. టిమిడ్ అంటే భయపడే, యాంగ్షియస్ అంటే ఆందోళన గల, కన్సర్న్డ్ అంటే శ్రద్ధ చూపించడం. ఓకే, సో డిస్టింక్ట్ భిన్నమైన, ఇది డిఫరెంట్ వర్డ్ కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. యాంగ్జియస్ ఆందోళన గురించి చెప్తున్నారు, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. కన్సర్న్డ్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో బ్రేజన్కి టిమిడ్ అంటే భయపడడం. ఓకే, ఇది యాంటోనియం అవుతుంది. ఓకే, అనదర్ యాంటోనియం చూస్తే మోడెస్ట్, షై, హంబుల్, రిజర్వ్డ్ అండ్ ఎక్స్ట్రా. సో షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే మెటిక్యులస్ అంటే అత్యంత జాగ్రత్తగా, అతి జాగ్రత్త అనమాట. సో దీనికి వచ్చిన ఆప్షన్స్ ఆర్డర్లీ అంటే క్రమబద్ధం చేయడం, స్లోపీ అంటే నిర్లక్ష్యం, డీటెయిల్డ్ అంటే వివరంగా, కేటగిరైజ్డ్ అంటే వర్గీకరించిన, కేటగిరీ వర్గీకరణ. ఓకే, సో ఆర్డర్లీ క్రమబద్ధం చేయడం, జాగ్రత్తగా చేయడం, క్రమబద్ధంగా చేయడం సేమ్ మీనింగ్ వస్తాయి కాబట్టి సినోనియం అవుతుంది. సో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. డీటెయిల్డ్ వివరంగా, ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. కేటగిరైజ్డ్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో మెటిక్యులస్కి స్లాపీ నిర్లక్ష్యం అనేది, ఇక్కడేం జాగ్రత్త చేస్తున్నారు, ఇక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారు. సో స్లాపీ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే కేర్లెస్, నెగ్లిజెంట్, రఫ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే ఫేడ్ అంటే మాయం అవ్వడం. ఫేడ్ అయిపోయాడు అని అంటాం కదా, అంటే మాయమైపోయాడు అంటే కనిపించకుండా ఉంటున్నాడు అని అర్థం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ యాక్సెప్ట్ అంటే అంగీకరించడం, అడ్మైర్ అంటే మెచ్చుకోవడం, అచీవ్ అంటే సాధించడం, అపియర్ అంటే కనిపించడం అనమాట. సో యాక్సెప్ట్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, అడ్మైర్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, అచీవ్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఫేడ్ అంటే మాయమవడం, అపియర్ అంటే కనిపించడం అనమాట. సో ఫేడ్కి అపియర్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే బ్రైటన్, స్ట్రెంగ్తెన్, ఇంటెన్సిఫై, ఫ్లోరిష్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే క్రెడిబుల్ అంటే నమ్మదగిన, హోప్ అనమాట. దీనికి ఇచ్చిన ఆప్షన్స్ క్రెడ్యులస్ అంటే సులభంగా నమ్మే, అన్రిలయబుల్ అంటే నమ్మలేని, ఫెంటాస్టిక్ అంటే అద్భుతమైన, ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకమైన. ఓకే, క్రెడ్యులస్ అంటే సులభంగా నమ్మే, ఇది నమ్మదగిన, ఇది సినోనియం అవుతుంది కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. ఫెంటాస్టిక్ అద్భుతం గురించి చెప్తున్నారు కాబట్టి ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఫ్రెండ్లీ స్నేహపూర్వకం, ఇది ఒక విధంగా సినోనియం అవుతుంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. సో క్రెడిబుల్కి అన్రిలయబుల్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే డౌట్ఫుల్, ఫాల్స్, అన్బిలీవబుల్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం చూస్తే స్కేర్ అంటే అరుదైన ఆర్ కొరతగా ఉన్న, అంటే తక్కువగా ఉన్న అనమాట. సో అరుదైన అనే మీనింగ్ వస్తుంది, తక్కువగా ఉన్న అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. సో దీనికి వచ్చిన ఆప్షన్స్ చూస్తే టినీ అంటే చాలా చిన్న, హెవీ అంటే భారమైన, యాంపిల్ అంటే సమృద్ధిగా ఉన్న, లెస్ అంటే తక్కువ. సో లెస్ అనేది సినోనియం అవుతుంది కాబట్టి దీనిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. హెవీ భారంగా ఉంది, సో ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. టినీ చాలా చిన్న, ఇక్కడ తక్కువ, కొరత అంటే తక్కువ. సో ఇది ఒక విధంగా సినోనియం అవుతుంది కాబట్టి ఎలిమినేట్ చేసేయచ్చు. సో స్కేర్కి యాంపిల్ సమృద్ధిగా ఉన్న, యాంపిల్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే ప్లెంటీ, అబండెంట్, సఫిషియంట్, అడెక్వేట్, కోపియస్, ఎనఫ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే క్లాండెస్టిన్ అంటే రహస్యమైన, సీక్రెట్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ అండర్ ది టేబుల్ రహస్యంగా, అంటే టేబుల్ కింద అనమాట. టేబుల్ కింద సపోజ్ మనం గేమ్ ఆడినప్పుడు టేబుల్ కింద దాచుకోవడం అది ఇది చేస్తుంటాం కదా, సో అలా అనమాట. హష్ హష్ అంటే అతి గోప్యమైన, ఇది కూడా సీక్రెట్ అనమాట.
ఫర్టివ్ అంటే దొంగచాటుగా, ఓవర్ట్ అంటే స్పష్టంగా కనిపించే. సో అబ్జర్వ్ చేస్తే ఈ మూడు కూడా సినోనియమ్స్ అవుతాయి. సో క్లాండెస్టిన్కి ఓవర్ట్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే ఓపెన్, పబ్లిక్, ట్రాన్స్పరెంట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ 25th February 2025 షిఫ్ట్ 1లో వచ్చిన యాంటోనియం ఏంటి అంటే కంపోజ్డ్ అంటే శాంతంగా ఉన్న, పీస్ఫుల్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ రెక్టిఫైడ్ అంటే సరిచేసిన, రెక్టిఫై చేసా అని అంటాం కదా, సో అలా అనమాట. ఎజిటేటెడ్ అంటే కలత చెందిన, అంటే డిస్టర్బ్డ్ అనమాట. ఫోకస్డ్ అంటే ఏకాగ్రతతో ఉన్న, అంటే ఇంట్రెస్టెడ్ అనమాట. సెక్యూర్డ్ అంటే భద్రమైన. ఓకే, సో రెక్టిఫైడ్ ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఫోకస్డ్ ఏకాగ్రత డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సెక్యూర్డ్ భద్రమైన ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో కంపోజ్డ్కి ఎజిటేటెడ్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనిమ్స్ చూస్తే డిస్టర్బ్డ్, యాంగ్జియస్, నర్వస్, అప్సెట్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 1లోనే వచ్చిన అనదర్ యాంటోనిమ్ చూస్తే ఎమిలియోరేట్ అంటే మెరుగుపరచడం, అంటే అభివృద్ధి చేయడం అనమాట. ఉన్నదాన్ని ఇంకొంచెం ఎక్కువ మెరుగుపరచడం అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఎక్స్ప్లోడ్ అంటే పేలిపోవడం, వర్సన్ అంటే మరింత చెడగొట్టడం, ఇంప్రూవ్ అంటే మెరుగవ్వడం, డిటాచ్ అంటే వేరు చేయడం. ఓకే, సో ఎక్స్ప్లోడ్ పేలిపోవడం ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. ఇంప్రూవ్ మెరుగవ్వడం ఇది సినోనియం అవుతుంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేసేయచ్చు. డిటాచ్ అంటే వేరు చేయడం ఇది డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఎమిలియోరేట్కి వర్సన్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే అగ్రేవేట్, డ్యామేజ్, హార్మ్, ఇంపైర్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లో వచ్చిన యాంటోనియం చూస్తే డెయింటీ అంటే సున్నితమైన, ఓకే, సెన్సిటివ్ అనమాట. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ ఎక్స్విసైట్ అంటే అతి అందమైన, గ్రేస్ఫుల్ అంటే లావణ్యమైన, షీ ఈజ్ ఏ గ్రేస్ఫుల్ డాన్సర్ అని అంటాం కదా, క్యూట్ అంటే అందంగా ఆర్ ముద్దుగా, క్రూడ్ అంటే మోటుగా ఉన్న. ఓకే, సో ఎక్స్విసైట్, గ్రేస్ఫుల్, క్యూట్ ఈ మూడు కూడా సినోనియమ్స్ అవుతాయి. సో క్రూడ్ మోటుగా, సో ఇది మనకి యాంటోనియం అవుతుంది అనమాట. సో అనదర్ యాంటోనియమ్స్ చూస్తే రఫ్, కోర్స్, హార్ష్, హెవీ, అన్రిఫైన్డ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే స్పోరాడిక్ అంటే అప్పుడప్పుడు జరిగే. ఓకే, సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ స్కాంట్ అంటే కొద్దిగా ఉన్న, నేషనల్ అంటే జాతీయ, ఆరోమాటిక్ అంటే సువాసన గల, రెగ్యులర్ అంటే క్రమంగా జరిగే. సో స్కాంట్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, నేషనల్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు, ఆరోమాటిక్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో స్పోరాడిక్కి రెగ్యులర్ అనేది యాంటోనియం అవుతుంది. ఇదేమో అప్పుడప్పుడు జరుగుతుంది, ఇదేమో క్రమంగా డైలీ జరుగుతుంది అనమాట. ఓకే, అనదర్ యాంటోనిమ్స్ చూస్తే ఫ్రీక్వెంట్, కంటిన్యూస్, కన్సిస్టెంట్, స్టడీ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 2లోనే వచ్చిన అనదర్ యాంటోనియం చూస్తే వర్సటైల్ అంటే బహుముఖ ప్రతిభ గల. ఓకే, కొంతమంది మల్టిపుల్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట వాళ్ళకి, మల్టీ పర్సన్ లాగా. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ లిమిటెడ్ అంటే పరిమితమైన, బ్యూటిఫుల్ అందమైన, ఆప్టిమిస్టిక్ సానుకూల దృక్పథం, క్రూయల్ అంటే క్రూరమైన. సో బ్యూటిఫుల్ అనేది డిఫరెంట్ వర్డ్ అవుతుంది, ఎలిమినేట్ చేసేయచ్చు. ఆప్టిమిస్టిక్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. క్రూయల్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో వర్సటైల్కి లిమిటెడ్, ఇక్కడేం బహుముఖ ప్రతిభ కలిగిన వారు, ఇక్కడేం పరిమితంగా ఉంటారనమాట, సో తక్కువ. సో లిమిటెడ్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఇన్ఫ్లెక్సిబుల్, రిజిడ్, వన్ సైడెడ్, స్పెషలైజ్డ్ అండ్ ఎక్స్ట్రా. సో నెక్స్ట్ షిఫ్ట్ 3లో వచ్చిన యాంటోనియం చూస్తే డిగ్రేడేషన్ అంటే పతనం, దిగజారడం. ఈజ్ ఏ డిగ్రేడ్ పర్సన్ రా అని అంటాం కదా, అంటే అతనికి తక్కువ ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. సో అతనికి మంచి లక్షణాలు తక్కువ ఉంటాయి. సో దీనికి ఇచ్చిన ఆప్షన్స్ డిమాండ్ అంటే కోరడం, అంటే ఈ వస్తువుకి డిమాండ్ ఎక్కువ అని అంటాం కదా, సో దానిని ఎక్కువ మంది కోరుకుంటున్నారు అనమాట. సో డెవలప్మెంట్ అంటే అభివృద్ధి, డిస్ట్రిబ్యూషన్ అంటే పంపిణీ, డిజాస్టర్ అంటే విపత్తు. ఓకే, సో డిమాండ్ అనేది డిఫరెంట్ వర్డ్ అవుతుంది, మనం ఎలిమినేట్ చేసేయచ్చు. డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. డిజాస్టర్ డిఫరెంట్ వర్డ్ ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఇక్కడ పతనం, ఇక్కడ పడిపోతున్నారు, ఇదేమో డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అంటే పైకి పెరుగుతున్నారు అనమాట. సో డిగ్రేడేషన్కి డెవలప్మెంట్ అనేది యాంటోనియం అవుతుంది. సో అనదర్ యాంటోనియం చూస్తే ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్, అడ్వాన్స్మెంట్, ఎలివేషన్, ఎన్హాన్స్మెంట్ అండ్ ఎక్స్ట్రా.
సో గైస్, ఇది ఈరోజు వీడియో అనమాట. ఇది యాంటోనిమ్స్కి సంబంధించి ఎస్ఎస్సి జీడీ 2020 ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్స్లో అన్ని షిప్స్కి సంబంధించిన యాంటోనిమ్స్ టాపిక్ సంబంధించి ఇది లాస్ట్ వీడియో అనమాట. ఆల్రెడీ 5 వీడియోస్ అయిపోయి, ఇది 6th వీడియో. సినోనిమ్స్ అయితే మనకి 4 వీడియోస్లో కంప్లీట్ అయింది, కానీ యాంటోనిమ్స్ మనకి ఇంకో 2 వీడియోస్ ఎక్స్ట్రా పట్టినాయి. సో టోటల్గా మనకి 6 వీడియోస్ అయినాయి అనమాట. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, సినోనిమ్స్ కంటే యాంటోనిమ్స్ ఎక్కువ రావడం జరిగింది. సో సినోనిమ్స్ ఏమో మనకి 66 వచ్చినాయి, యాంటోనిమ్స్ ఏమో 97 వచ్చినాయి. సో ఎన్ని ఎక్స్ట్రా వచ్చినాయి మనకి? యాంటోనిమ్స్ 31 ఎక్స్ట్రా రావడం జరిగింది. సో దీన్ని బట్టి సినోనిమ్స్, యాంటోనిమ్స్, సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు యాంటోనిమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పి. సినోనిమ్స్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. ఒక్కొక్క షిఫ్ట్లో మనకి 3-4 సినోనిమ్స్ రావడం జరిగింది, సినోనిమ్స్ అయినా యాంటోనిమ్స్ అయినా కూడా. సో కంపేర్ టు సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఎక్కువ రావడం జరిగింది. సో మీరు సినోనిమ్స్, యాంటోనిమ్స్ టాపిక్ అయితే అస్సలు మిస్ చేయకండి. అండ్ మనకి ఇడియమ్స్ సంబంధించి కూడా ఆ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో వేరే టాపిక్స్ మీద ఏమైనా మీకు వీడియోస్ కావాలంటే మనం కామెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ మీకోసం ఇంత వర్క్ చేసినందుకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ కోసం మన వీడియోని లైక్ చేయండి. మీలాగే ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ కోసం వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ రేణు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.